దేవుడు నయమాను బాగు చేయాలనే ఆ పిల్ల ద్వారాగా మాట్లాడాడు. అయ్యా మా దేశంలో ఈ రోగానికి మందు ఉంది, దైవజనుడు ప్రార్థన చేస్తే తగ్గింది. మంచిదే, మంచి విశ్వాసం మీదే వచ్చావు. కానీ మనుషుల్లో ఏముంటుందంటే కొంచెం గర్వం. ఏముంటుంది? కొంచెం గర్వం. ఆ గర్వం ఏమనిపిస్తుంది? నన్ను బలకరీలేదే, నన్ను పిలిచి కూర్చోబెట్టి అయ్యా ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇదిగో ఇది ఇస్తారు కానీ రోజు 7 వారు పొద్దున పూట సాయంత్రం పూట పూసుకో తగ్గింది. అది కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడు? ఎవరున్నాడు? చేతులు వేసి ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. లేకపోతే 3 సార్లు ఇదిగో ఇది తాగు, 3 సార్లు ఇది పూసుకో, వంకాయ తినవాకు, బెండకాయ తినవాకు అని పత్యాలు చెబుతాడు అనుకున్నాడేమో కదా. దేవుడు అట్లాంటి పత్యాలు చెప్పేవాడా కాదు కదా. అద్భుతం చేసేవాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన. ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేయాలంటే అది మన జీవితంలో చూడాలంటే ఏం కావాలి? మనకి సిద్ధ మనసు కావాలా.